హాయ్ మాస్టర్స్, నమస్తే అండి. మనం ప్రతిరోజు ఆస్తులు అమ్ముకునే ఆత్మశోధనకే ఒక యోగి ప్రస్థానం ఈ బుక్ చదువుకుంటున్నాం కదండి. నిన్న మనం 10 పాయింట్స్ చెప్పారు కదా, మన ఆత్మ నిరంతర వికాసం చెందడం కోసం 10 పాయింట్లు. ఒకసారి ఆ పాయింట్లు అన్ని ఒకసారి చెప్పుకున్నామండి. ఏంటి అవి పాయింట్లు అంటే: ధ్యానము ఫస్ట్ పాయింట్, ధ్యానం చేయాలి ప్రతిరోజు. యోగా చేసుకోవాలి మన బాడీ కోసం. శాకాహారమే తినాలి. తర్వాత బుక్స్ జ్ఞానం సంపాదించుకోవాలి. సెల్ఫ్ చెక్ చేసుకుంటూ ఉండాలి. ఆత్మావలోకనం మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్రొద్దున్నే నిద్ర లేవాలి. తర్వాత సంగీతం, అంటే మనకి సంగీతం వింటూ ఉండాలి ప్రశాంతంగా ఉండడం కోసం. మన మాట, అంటే మన మాట ఎలా ఉండాలి? అఫర్మేషన్స్ చెప్పుకుంటూ ఉండాలి. ఎప్పుడు పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చుకుంటూ ఉండాలి. మన వ్యక్తిత్వాన్ని పటిష్టం చేసుకోవాలి. ఎలా చేసుకోగలుగుతాం మన వ్యక్తిత్వాన్ని పటిష్టం అంటే: శ్రమ, దయ, వినయం, సహనం, నిజాయితీ, ధైర్యం. ఈ క్వాలిటీస్ ఉంటే మనలో శాంతి, సామరస్యం అనేవి ఆటోమేటిక్ గా వస్తాయి. తర్వాత నిరాడంబర జీవితం, అంటే మనం ఎంత సంపాదించినా తృప్తి ఉండదు. ఏం చేసినా, ఎంత సాధించినా తృప్తి ఉండదు. ఎలాగా మన లాయర్ గారి లాగా, జూలియన్ లాగా. అందుకని నిరాడంబర జీవితం ఏదుంటే దాంతో తృప్తిగా ఉండాలి. ఈ 10 పాయింట్స్ చెప్పారు కదండి మన అనంతమైన జీవన వికాసం కోసం. ఇంకా లాస్ట్ కి ఇంకా ఏం చెప్తున్నారంటే, ఫైనల్ గా ఏం చెప్తున్నారు దీనిలో, ఈ చాప్టర్ లో అంటే: ధైర్యవంతులని విశ్వం కనికరిస్తుంది. అంటే మనం భయం కలిగించే ఈ ఇందాక చెప్పారు కదా, 10 పాయింట్స్ చెప్పారు కదండి. ఈ 10 పాయింట్లు చేయమని చెప్పారు. చెప్పిన తర్వాత ఇంకేం చెప్తున్నారంటే: ధైర్యవంతుల్ని విశ్వం కనికరిస్తుందంటండి. నీ జీవితాన్ని అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలని నువ్వు సంకల్పించినప్పుడు నీ ఆత్మశక్తే నిన్ను అసాధారణ సంపద గల మానసిక ప్రదేశానికి తోడుకుని వెళ్తుంది. మనకైతే ఎప్పుడైనా ఒక స్ట్రాంగ్ సంకల్పం అనేది ఉంటేనంటండి, మనం ధైర్యంతో ఎప్పుడైతే ముందుకెళ్తామో, నేను చెయ్యగలను అని పాజిటివ్గా ఎప్పుడైతే ముందుకెళ్తామో, మనలో ఉన్న ఆత్మశక్తే మనల్ని ముందుకు తీసుకెళ్తుందంటండి. అందుకని ఆ ధై ఆ ఎవరికైతే ధైర్యం ఉందో వాళ్ళని విశ్వం కనికరిస్తుంది అని చెప్తున్నారు. ఫైనల్ గా ఈ 10 పాయింట్స్ అయిన తర్వాత నెక్స్ట్ 10వ అధ్యాయం అండి. ఇది క్రమశిక్షణా శక్తి. దీని గురించి చెప్తున్నారు ఈ అధ్యాయంలో. మన విధి నిర్మాతలం మనమే అనే విషయంలో నాకేం సందేహం లేదు. అంటే మన విధి, అమ్మో నా విధి ఇలా ఉంది, నా జీవితం ఇలా ఉంది అనుకుంటాం. కానీ దాన్ని నిర్మించుకున్నది ఎవరు? మన విధిని రాసుకున్నది ఎవరు అంటే మనమే. ఇందులో సందేహం లేదు. మన ముందున్న కార్యం మనకు శక్తికి మించింది ఏమీ కాదు. అంటే ఏ పనైనా సరే, మనం చేయాల్సిన పని ఏదైనా సరే, అది ఎలాంటి దాన్నైనా మనం చేయగలం. ఎందుకంటే మన దగ్గరికి ఒక పని వచ్చిందంటే, ఆ పని చేయగల క్యాపబిలిటీ మనకు ఉన్నప్పుడు మాత్రమే ఆ పని మన దగ్గరికి వస్తుంది. అందుకని మన ముందున్న కార్యం మన శక్తికి మించింది ఏమీ కాదు. ఏ పనినైనా మనం చేయగలుగుతాము. దానిలోని కష్ట నిష్ఠూరాలు మనం భరించలేనివి కావు. ఎలాంటి కష్టమైనా మనం భరించగలుగుతామంటండి. మన లక్ష్యంపై మనకు విశ్వాసం ఉండి గెలిచి తీరాలి అని దృఢ సంకల్పం ఉన్నంత కాలం విజయం మనకు లభించి తీరుతుంది. ఎప్పుడైతే మనం స్ట్రాంగ్ గా నమ్ముతామో, మనల్ని మనం నమ్ముతామో, నేను దీన్ని సాధించగలను అనుకుంటామో, విజయం అనేది ఖచ్చితంగా మనకు లభిస్తుంది. ఇది ఎవరు చెప్పారంటే విన్స్టన్ చర్చిల్ చెప్పారు. ఇది కోట్ అండి ఒకటి ఇది. రామన్ యోగి చెప్పిన మాంత్రిక కథను కేంద్రంగా చేసుకుని ఫస్ట్ లో కథ చెప్పారు కదండి. ఒక సుమో యోధుడు గురించి అంతా చెప్పారు కదా, మళ్ళీ ఆ కథ గురించి చెప్తున్నారు ఇప్పుడు. ఆ కథను కేంద్రంగా చేసుకుని జూలియన్ తన కథనాన్ని కొనసాగించాడు. నా మనసులో తోట, అప్పుడు తోట చెప్పారు కదా, ఆ తోటని ఒక శక్తి విధానంగా కనుక్కున్నాను. లైట్ హౌస్ ప్రతీక వల్ల జీవితంలో లక్ష్యాన్ని ఏర్పరచుకోవాల్సిన అవసరాన్ని గుర్తించాను. 9 అడుగుల 900 పౌండ్ల జపనీస్ సుమో యోధుడి ప్రతీక ద్వారా కైజెన్ గురించి, ఆత్మ నియంత్రణ వల్ల సమకూరే ప్రయోజనం గురించి తెలుసుకున్నాను. అంటే అక్కడ తోటని ఏం చెప్పారు? మన మనసే ఒక తోట అని చెప్పారు. లైట్ హౌస్ ఏమో మన జీవితంలో లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి అని. ఈ సుమో యోధుడు ఏమో కైజెన్ గురించి, ఆత్మ వికాసం ఎలా ఉంది దాని గురించి, మన ఆత్మను మన మన సెల్ఫ్ కంట్రోల్ మనం ఎలా చేసుకోవాలనే దాని గురించి మనం తెలుసుకున్నారు. ఇంకా అసలైంది ముందుంది అనేది నాకు అప్పుడు తెలియదు. ఈయన చెప్తున్నారు, నేను కథలో చెప్పిన సుమో యోధుడు దిగంబరుడు అని చెప్పిన విషయం నీకు గుర్తుండే ఉంటుంది. అంటే ఆయన మొలకి ఒక పింక్ వైర్ కేబుల్ ఒకటే ధరించారు అని చెప్పారు కదండి అప్పుడు. మొలకొకటి పింక్ వైర్ కేబుల్ ధరించారని. అయితే దాని గురించి ఆ చెప్తున్నారు ఈయన. ఆ పింక్ వైర్ నీకుండాల్సిన క్రమశిక్షణ, ఆత్మ నిగ్రహాలకు ప్రతినిధి. శివనలో ఉన్న నా గురువులు నేనింతవరకు ఎవరిలోనూ చూడనంత ఆరోగ్యం, సంతృప్తి, నైర్మల్యం కలిగి ఉండేవారు. అలాగే అంత క్రమశిక్షణ కలిగిన వారు కూడా ఎవరు ఉండరు. వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉండేవారంటండి. చాలా క్రమశిక్షణతో ఉండేవారంట. క్రమశిక్షణ అనే ఈ సుగుణం వైర్ కేబుల్ లాంటిది అని వీళ్ళు నాకు నేర్పారు. అంటే వైర్ కేబుల్ దేంతో పోలుస్తున్నారంటే క్రమశిక్షణతో పోలుస్తున్నారు. జాన్, నువ్వు ఎప్పుడైనా ఒక వైర్ కేబుల్ ని దగ్గరగా పరిశీలించావా? అడుగుతున్నారు జూలియన్. అంటే మనకి చూస్తాం కదండి, ఆ కేబుల్ ఎలా ఉంటాయి, లోపల చిన్న చిన్న వైర్లన్నీ కలిపి ఒక దానిలో పైన మళ్ళీ పెద్ద వైర్ ఉంటది కదా.
అప్పుడు జాన్ ఏం చెప్తున్నాడు, అది నా బుక్కే జీవిత అవసరం, అంటే ఆ కేబుల్ పరీక్షించాల్సిన అవసరం నాకు ఉందని నేను అనుకోలేదు అని చెప్తున్నారు ఈయన నవ్వుతూ. చూడు ఒకసారి ఒకదానిపై ఒకటిగా దానిలో ఎన్నో సన్నని వైర్లు పేర్చి ఉంటాయి. మన ఉంటాయి కదా, మన ప్లగ్ ఏదైనా సరే, ఏ వైర్లో అయినా సరే ఉంటాయి కదండి లోపల చిన్న చిన్న వైర్లు. ఒక్కటే అయితే చాలా బలహీనంగా పనికిమాలినదై ఉంటుంది. అన్నీ కలిసి ఉండడం వల్ల అది ఉక్కు కంటే బలం కలిగి ఉంటుంది. అదే ఒకే వైర్ తీసుకున్నాం అనుకోండి, అదంతా సన్నగా ఉంటది. కానీ అన్నీ కలిసినప్పుడు ఎలా ఉంటది? చాలా బలంగా ఆహ్, ఉంటుంది. ఆత్మ నిగ్రహం, సంకల్పం అనేవి ఇలాంటివే. ఉక్కు లాంటి సంకల్పం వహించాలంటే వ్యక్తిగత క్రమశిక్షణకు సంబంధించిన చిన్న చిన్న విషయాల పట్ల కూడా శ్రద్ధ వహించాలి. అంటే మన క్రమశిక్షణతో ఉండాలంటే చిన్న చిన్న విషయాలు, ఇది చిన్నదే కదా అనుకోకూడదంటండి. ప్రతి చిన్న విషయం పట్ల శ్రద్ధ వహించాలి. యాంత్రికంగా చేసుకుపోయే ఇలాంటి విషయాలు, పనులు ఒకదానితో ఒకటి కలిసి గొప్ప అంతఃశక్తికి కారణమవుతాయి. ఎప్పుడైతే మనం చిన్న చిన్న పనులు కూడా క్రమశిక్షణతో చేస్తామో, మనం గొప్ప అంటే పెద్ద విషయాలు కూడా మన లోపల శక్తి పెరగడానికి ఉపయోగపడతాయంటండి ఇలాంటివి. బహుశా ఆఫ్రికా సామెత దీన్ని చక్కగా వివరిస్తుందనుకుంటా. ఒక సామెత చెప్తున్నారు. ఏంటంటే, "సాలెగూళ్ళు కలిస్తే ఒక సింహాన్ని కూడా కట్టేయగలవు" అని చెప్తున్నారు. ఇక్కడ మనం చిన్నప్పుడు చదువుకున్న సుమతీ శతకంలో ఒక పద్యం మనం చదువుకున్నాం గదండీ చిన్నప్పుడు. గుర్తుందా? "బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేల, బలవంతమైన సర్పము చలిచీమల చేత చిక్కి చావదే సుమతి" అని సుమతి శతకం చదువుకున్నాం కదండీ. అంటే నేను చాలా బలవంతుడిని, నాకేమీ భయం లేదు అని విరోధం తెచ్చుకుంటే మంచిది కాదు అది. అదెప్పుడూ హాని చేస్తుంది. ఎందుకంటే ఎంతో బలం కలిగిన సర్పం కూడా చలిచీమల చేతుల్లో చిక్కినప్పుడు చనిపోతుంది అని చిన్నప్పుడు మన సుమతి శతకం అందరూ బాగా చదువుకున్న ఇదే కదండీ ఇది. ఇది కూడా ఆఫ్రికా సామెత కూడా ఇదే ఉంది. ఇలాగే ఉంది. అంటే సాలెగూళ్ళు కలిస్తే ఒక సింహాన్ని కూడా కట్టేయగలవంటండి. అంటే అంత శక్తొస్తది అందరూ అన్నీ కలిస్తే. ఆ విధంగా సంకల్పాన్ని కలిగి ఉంటే నీ వ్యక్తిగత ప్రపంచానికి నువ్వు రారాజువు కాగలవు. ఎప్పుడైతే బలమైన సంకల్పం, దృఢమైన సంకల్పం ఎప్పుడైతే ఉంటుందో మనకి మనమే రారాజులం అవుతామంటండి. నువ్వు ఇలా స్వయం పాలన చేసుకోవడం అలవాటైతే ఎంతటి అవరోధాన్నైనా అధిగమించగలవు. ఎలాంటి అడ్డునైనా సరే దాటేయగలుగుతామంటండి. ఎంతటి సవాలునైనా ఎదుర్కోగలవు. ఎంతటి సంక్షోభాన్నైనా చల్లబరచగలవు. జీవితం నీ దారిలో ఆకస్మిక మలుపు విసిరినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి కావలసిన ఆత్మశక్తిని స్వయం క్రమశిక్షణే ఇస్తుంది. అంటే ఎప్పుడైనా ఒక్కొక్కసారి మనకు చాలా క్రిటికల్ సిట్యుయేషన్స్ వస్తాయి గదండీ! అలాంటి సందర్భాలను ఎదుర్కోవడానికి, కష్టమైన పరిస్థితులు ఎదుర్కోవడానికి మనకి ఇలాంటి క్రమశిక్షణ పనికొస్తదంటండి. క్రమశిక్షణతో ఎప్పుడైతే ఉంటామో అలాంటి పరిస్థితుల్లో కూడా ధైర్యంగా ఉండి దాన్ని కూడా దాటగలుగుతామని చెప్తున్నారండి. నీకు మరో విషయం కూడా చెప్పాలి. సంకల్ప శుద్ధి లేకపోవడం ఒక మానసిక వ్యాధి లాంటిది. అంటే చూడండి, ఒక్కొక్కళ్ళుంటారు, ఏంటి జీవితం ఎందుకు, ఏదో పుట్టామా, తిన్నామా, పెరిగామా అన్నట్టు అలా గడిపేస్తూ ఉంటారు కదండీ. అంటే ఏంటి, వాళ్ళు ఏంటో చెయ్యాలని ఏమీ సంకల్పం లేదనమాట వాళ్ళకి. అది ఒక మానసిక వ్యాధి లాంటిదని చెప్తున్నారు. నీకు గనక ఈ బలహీనత ఉంటే వెంటనే దాన్ని పీకి పారేయి. సంకల్పం, క్రమశిక్షణ అనేవి మన వ్యక్తిత్వ పటిష్టతకు, ఆనందమయ జీవితానికి అతి ముఖ్యమైన లక్షణాలు. ఒకటేంటంటే సంకల్పం ఉండాలి. అలాగే మన జీవితం క్రమశిక్షణ. ఇవెప్పుడైతే ఉంటాయో మనం స్ట్రాంగ్‌గా తయారవ్వడానికి ఉపయోగపడతాయంటండి. సంకల్ప శుద్ధి అన్నది నువ్వు చేయాలనుకున్న సమయానికి చేయడానికి అవసరమైన శక్తినిస్తుంది. ఈ సంకల్పం ఎందుకు పనిచేస్తది? మనం ఎప్పుడైతే ఒక పని చేయాలనుకుంటామో, పలానా టైంకి చేసేయాలనుకుంటామో, ఆ టైంకి చేసేయగలిగే శక్తి ఇస్తదంటండి. వణికించే చలికాలం ఉదయం వెచ్చగా పడుకోకుండా 5 గంటలకే నిద్ర లేచి వాకింగ్‌కి వెళ్ళడానికి, అంటే చిన్న చిన్న విషయాలు కూడా చెప్తున్నారు. ధ్యానం చేయడానికి నిన్ను నిన్ను పురికొల్పేది నీ సంకల్ప బలమే. చూడండి, కొంతమంది ధ్యానం చేయమంటే, "అమ్మా! పొద్దున్నే లేవలేకపోతున్నాం, లేకపోతే కూర్చోలేకపోతున్నాం" అంటారు. కానీ ఎప్పుడైతే మన సంకల్పం నేను చెయ్యాలి అని గట్టిగా అనుకున్నామో, ఖచ్చితంగా ఎన్ని గంటలైనా కూర్చోగలుగుతాం ధ్యానంలో కూడా. అంతే కదండీ! అంటే మన సంకల్పం ఎంత గట్టిగా ఉంటే అంత స్ట్రాంగ్‌గా ఏదైనా చేయగలుగుతాం మనం. నీకంటే అల్పుడైన వ్యక్తి నిన్ను అవమానం చేసినా, నీతో విభేదించినా, మాట తోలకుండా నిన్ను ఆపేది సంకల్ప బలమే. చూడండి, అంటే మనం ఎంత స్ట్రాంగ్‌గా ఉంటామో, ఇందాక చెప్పారు కదా! వ్యక్తిగత పటిష్టత నీ వ్యక్తిగత పటిష్టత పెరుగుతుంది అన్నారు కదా! స్ట్రాంగ్‌గా తయారవుతావు అని చెప్పారు కదా! ఎప్పుడైతే స్ట్రాంగ్‌గా తయారవుతామో అండి, మనకన్నా చిన్నవాడొచ్చి మనల్ని అవమానించినా కూడానంటండి, మనం ఏమి మాట్లాడకుండా ఉండగలుగుతామంట. మనం నేర్చుకునేది అదే కదండీ! మనం ఆధ్యాత్మికత అంటే ఏంటి? మన శత్రువునైనా ప్రేమించాలి. ఆ స్టేజ్‌కి చేరుకోవాలనే కదా మనం చెప్పుకునేది. ఎగ్జాంపుల్ అండి, రమణ మహర్షి గురించి విన్నది నాకు గుర్తొచ్చింది. రమణ మహర్షి అంటండి ఒకరోజు ఆయన అంటే చాలా పేరొచ్చి చాలా మంది ఆయన ఆశ్రమానికి చాలా మంది భక్తులొస్తూ ఉండేవారు కదండీ! శిష్యులొస్తూ ఉండేవారు కదా! అయితే ఒకరోజు ఒక దొంగొచ్చాడంటండి ఆశ్రమానికి. దొంగొచ్చి ఆహ్, ఆహ్,
అంటే అతను ఏమనుకున్నాడు దొంగ, ఇంతమంది శిష్యులు ఉంటున్నారు కదా, బోల్డంత డబ్బు ఇస్తారు, నీ దగ్గర డబ్బు ఉంది, మీ దగ్గర డబ్బు అంతా నాకు ఇచ్చేయండి అన్నాడంట ఆ దొంగ. వీళ్ళన్నారంట, మా ఆశ్రమంలో డబ్బు అది ఏమి ఉండదు, శిష్యులు అయితే ఉంటారు కానీ ఎవరు డబ్బు తీసుకోరు ఇక్కడ, మా దగ్గర ఎవరి దగ్గర డబ్బు లేదన్నారంటండి. అంటే ఒళ్ళు మండిపోయిందంట దొంగకి. ఎందుకంటే ఒక దొంగతనానికి వచ్చాడంటే ఆడు ఏదో ఒకటి దొరకాలి కదండి ఆ దొంగకి. ఇంకేం చేశాడంటే అందరినీ చితకొట్టేస్తున్నాడంట శిష్యులందరినీ. పాపం అందరూ ఏం మాట్లాడకుండా, ఎందుకు ఇక్కడ మనం ఆధ్యాత్మికతలో ఉన్నారు కదండి, ఎవరైనా కొడితే తిరిగి కొట్టద్దు, ఇలాంటివి ఉంటాయి కదా, అంటే సాత్వికంగా ఉంటారు కదండి, సాత్విక భావాలు ఎక్కువగా పెరుగుతాయి కదా ఆ టైంలో. అలాగే ఇంకేమి దెబ్బలు తింటా ఉన్నారంటండి. చివరికి వాళ్ళు ఏం చేశారంటే రమణ మహర్షిని కూడా కొట్టడం మొదలు పెట్టేశారంటండి, ఆయన కూడా కొట్టేయడం మొదలు పెట్టారండి. ఇంకా శిష్యులు తట్టుకోలేకపోయారంటండి. వీళ్ళని కొట్టినంత సేపు ఏం మాట్లాడలేదంట, తిరగబడలేదంట. కానీ ఎప్పుడైతే గురువు గారు రమణ మహర్షి గారిని కొట్టారో వెంటనే తిరగబడి ఆయన చితక కొట్టేసి పంపించారంట దొంగని. అయితే తర్వాత రమణ మహర్షి అన్నారంట, అతను దొంగ కాబట్టి చేశాడు, మీరెందుకు కొట్టారు అతన్ని అని అడిగారంట. మన రోజు ఏంటి మీరు, ఎందుకు లేదు మీకు ఆ సాత్వికత ఎక్కడికి వెళ్ళింది మీది? మీరు అతను దొంగ కొట్టాడని దొంగలాగా మీరు ఎందుకు బిహేవ్ చేశారు, మీరు అతను ఎందుకు దండించారు అని అడిగారంటండి. అడిగితే అదేంటి గురువు గారు, మిమ్మల్ని కొడతా ఉంటే మేము ఎలా చూస్తూ ఊరుకోగలము, మమ్మల్ని కొట్టినా ఊరుకుంటాం కానీ మిమ్మల్ని ఎలా ఊరుకుంటాం అంటే, రమణ మహర్షి అప్పుడు ఏమన్నారంటేనంటండి, నా దగ్గరికి ఎంతో మంది వస్తున్నారు, కొంతమంది పువ్వులు పట్టుకొస్తారు, కొంతమంది కాళ్ళకి నమస్కారాలు చేస్తారు, కొంతమంది మీరు ఎంతో గొప్పోళ్ళని పొగుడుతారు, ఇలాంటివన్నీ నేను తీసుకుంటున్నాను కదా, మరి ఆయన కొట్టాడు, కొట్టినప్పుడు అది ఎందుకు తీసుకోకూడదు, అది కూడా తీసుకోవాలి కదా నేను. అంటే ఎవరో వచ్చి నన్ను పొగిడితే తీసుకుంటున్నాను, నమస్కారాలు పెడితే తీసుకుంటున్నాను, దండలేస్తే వేయించుకుంటున్నాను, మరి కొట్టినప్పుడు అది కూడా తీసుకోవాలి కదా అన్నారంట. అంటే చూడండి ఎంత సమభావంతో చూస్తున్నారు. అంటే ఇక్కడ కూడానండి మనకి ఎప్పుడైతే ఈ క్రమశిక్షణ ఇవన్నీ ఉంటేనంటండి, మనల్ని ఎవరైనా అవమానించినా కూడా వాళ్ళని తిరిగి తిరిగి తిట్టేయాలి, కొట్టేయాలన్న ఆలోచన రాదంటండి. అంటే మనం క్షమించడం, ప్రేమించడం నేర్చుకున్నప్పుడు వస్తాయి ఇలాంటివన్నీ. అందరినీ క్షమించాలి, అందరినీ ప్రేమించాలనేది ఎప్పుడైతే నేర్చుకుంటామో అప్పుడు వస్తాయి ఇవన్నీను. అవరోధాలు అవధులు దాటినప్పుడు సైతం నీ కలల మార్గంలోకి వెళ్ళడానికి ప్రోత్సహించేది సంకల్ప బలమే. అంటే అవరోధాలు మనకి అడ్డంకులు, మనం ఏదైనా ఒక పని చేద్దాం అనుకున్నామండి, చాలా అడ్డంకులు వస్తా ఉన్నాయి అనుకోండి, అలాంటప్పుడు కూడా అంటే మనకి ఎప్పుడైతే సంకల్ప బలం ఉందో దాన్ని మనం సాధించడానికి ముందుకెళ్ళడానికి మనకు సహాయపడుతుందంట. సంకల్ప బలం మనల్ని అంత ముందుకు తీసుకెళ్తూ ఉంటుందంట. ఇతరుల పట్ల, ముఖ్యంగా నీ పట్ల నీకు ఉన్న నిబద్ధతను నిలుపుకోవడానికి తోడ్పడేది సంకల్ప బలమే. అని. అది నిజంగా అంత ముఖ్యమా అని అడుగుతున్నారు జాన్. తప్పకుండా మిత్రమా, తన జీవితాన్ని ఉద్వేగంతో, అవకాశంతో, శాంతితో సుసంపన్నం చేసుకున్న ప్రతి వ్యక్తిలోనూ విధిగా ఉండేది సంకల్ప బలమే. ఎవరికైతే ఈ సంకల్ప బలం అనేది ఎవరికైతే ఉందో అంటే వాళ్ళ జీవితాన్ని సుసంపన్నం చేసుకుంటారంట వాళ్ళు. జూలియన్ తన జేబులోంచి ఒక మెరుస్తున్న ఒక వెండి గొలుసుని తీసాడంటండి. అది ఎలా ఉందంటే ఈజిప్ట్ లో మ్యూజియం లో పెడతారు చూసారా, అలా ఉందంట అది. ఈయన నువ్వు అలా దొంగలించకుండా, అంటే ఫ్రెండ్స్ కదండి జోక్ చేసుకుంటా ఉంటారు కదా, నువ్వు అక్కడి నుంచి దొంగతనం చేసి తీసుకురాకుండా ఉండాల్సింది అన్నాడంట. అప్పుడు ఈయన ఏం చెప్తున్నారు జూలియన్, నేను శివనయోగులతో ఆఖరి సాయంత్రం వాళ్ళతో ఉన్నారు కదండి చాలా చాలా రోజులు, ఈయన వాళ్ళతో వచ్చేసి ముందు రోజు సాయంత్రం అంటండి ఈయనకి గిఫ్ట్ గా ఇచ్చారంట అది. జీవితాన్ని పరిపూర్ణంగా జీవించిన కుటుంబ సభ్యుల మధ్య జరిగిన పండగల ఆ రోజు ఆనందంగా గడిపాము. నా జీవితంలో అతి గొప్ప విషాదకరమైన రాత్రి అదే. ఎందుకు మరి, అలాంటి యోగుల మధ్య ఉన్నప్పుడు చాలా ఆనందంగా ఉన్నారు కదండి, ఇంత జ్ఞానాన్ని నేర్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళ నుంచి విడిపోయి వచ్చేస్తుంటే చాలా బాధగా అనిపించిందంట, చాలా విషాదంగా అనిపించిందంట ఆ రోజు. నాకు శివనయోగుల సాన్నిధ్యం వదిలి వెళ్ళాలి అని లేదు. ప్రపంచంలోని మంచి అంతా ప్రోది చేసుకున్న ప్రదేశం అది. అంటే ఈయన అక్కడే కదా నేర్చుకున్నారు. అప్పటి వరకు అసలు ఎలాంటి జ్ఞానమే తెలియదు ఈయనకి. ప్రాపంచికంగా ఉండిపోయారు అప్పటి వరకు. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళారో ఈయన జీవితం మొత్తం మార్పు చెందింది. అందుకని ఈయనకి అక్కడ ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి రావాలని లేదు. ఆ యోగులు నాకు ఆధ్యాత్మిక సోదరీమణులుగా ఉన్నారు. ఆ రోజే హిమాలయాల్లో నాలోని కొంత భాగాన్ని వదిలేసి బయలుదేరారంటండి అక్కడి నుంచి బయటకు. ఈయన చాలా స్వరంతో, మంద్ర స్వరంతో కొంచెం విచారంగా చెప్పారంట. ఈ గొలుసు మీద చెక్కిన పదాలు ఏంటి, అక్కడ దాని మీద ఏదో చెక్కున్నాయంట, అవి ఏంటి అని అడిగితే, చదువుతాను విను, వీటిని ఎప్పటికీ మర్చిపోకు జాన్, కష్టకాలంలో నాకు చాలా ఉపయోగపడ్డాయి ఆ పదాలు, నీకు కూడా అలాగే ఉపయోగపడాలి అని ప్రార్థిస్తున్నాను అని చెప్తున్నారండి. ఏంటంటే అవి, క్రమశిక్షణ అనే ఉప్పుతో నువ్వు ధైర్య శాంతులతో కూడిన వ్యక్తిత్వాన్ని నిర్మించుకుంటావు. అంటే క్రమశిక్షణ ఎప్పుడైతే, అంటే క్రమశిక్షణ ఎంత స్ట్రాంగ్ గా ఉంటది, ఉప్పులాగా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు నీ వ్యక్తిత్వాన్ని ధైర్యంగా ముందుకెళ్లేలాగా తీర్చిదిద్దుకుంటామంటే మనం. సంకల్పం అనే గుణంతో జీవితంలో అత్యున్నతమైన ఆదర్శాన్ని అందుకుని మంచి ఆనందం, శక్తి నిండిన స్వర్గతుల్యమైన భవనంలో నివసిస్తావు. ఇవి లేకపోతే దిక్సూచి లేని నావికుడిలా నౌకలో
నౌకతో పాటు ఏనాటికైనా సముద్రంలో మునిగిపోయేవాడిగా అయిపోతావు. అంటే క్రమశిక్షణ, సంకల్పం 2 ఉండాలి మనం ఏం సాధించడానికైనా. అవి లేకపోతే ఎలా ఉంటది? నావికుడుకు సముద్రంలో ప్రయాణించే వ్యక్తికి ఎలా ప్రయాణించాలో దారి తెలియక తప్పిపోతారు కదండీ! లేకపోతే సముద్రంలో మునిగిపోయేవాడిలాగా దారి తెలియక సముద్రంలో మునిగిపోయేవాడిలాగా అయిపోతామంటండి. అందుకని క్రమశిక్షణ, సంకల్పం అనేది అందరికీ ఉండాలి అని చెప్తున్నారు. ఆత్మ నిగ్రహం అంత ముఖ్యమని నేను ఏనాడు అనుకోలేదు. అయితే నాలో ఇంకా క్రమశిక్షణ మాత్రం ఉంటే బాగుండేదని అనుకుంటూ ఉంటాను. నువ్వు చెప్పేదాన్ని బట్టి నా కొడుకు వ్యాయామశాలకు వెళ్లి కండలు పెంచుకున్నట్లు నేను కూడా క్రమశిక్షణ పెంచుకోగలనా? అంటున్నాడు. ఇప్పటివరకు అనుకునేవాడంట. ఇప్పుడు నేను ఎలా పెంచుకోగలను క్రమశిక్షణని అంటే, చాలా చక్కని పోలిక చెప్పావు. నీ కొడుకు జిమ్‌లో తన శరీరాన్ని గట్టిగా తయారు చేసుకున్నట్లే, నువ్వు కూడా నీ సంకల్పాన్ని దృఢం చేసుకోగలవు. ఎంత బలహీనంగా, బద్ధకంగా ఉన్నవారైనా అతి తక్కువ సమయంలోనే క్రమశిక్షణ సాధించగలరు. ఉదాహరణకు మహాత్మా గాంధీనే తీసుకో. ఈ ఆధునిక యోగిని గుర్తు చేసుకున్నప్పుడు వారాల తరబడి తిండి లేకుండా దీక్ష వహించిన వాడు తన విశ్వాసాల కోసం ఎంత కష్టానికైనా ఓర్చుకున్నవాడు గుర్తొస్తాడు. కానీ ఈ ఆత్మ నిగ్రహం అతనికి మొదటి నుంచి ఉన్నది కాదు. ఎగ్జాంపుల్ చెప్తున్నారండి మన గాంధీ గారిని. కొంపతీసి గాంధీ కూడా చాక్లెట్‌లు పిచ్చి ఉన్నవాడని చెప్పడం లేదు కదా నువ్వు? అని అడుగుతున్నాడు ఈయన. అంటే మరీ అంత కాదు గానీ, దక్షిణాఫ్రికాలో యువ న్యాయవాదిగా ఉన్నప్పుడు, అప్పట్లో లాయర్‌గా చేసేవారు కదండీ మన గాంధీజీ సౌత్ ఆఫ్రికాలో. అప్పుడు చాలా కోపంగా అరిచేసేవారంట అప్పుడు. నిరాహార దీక్షలు, ధ్యానం. తర్వాత అతని సంకేతమైపోయిన తెల్లని గోచి పంచె అప్పుడు అతనికి కనుచూపు మేరలో కూడా లేవు. అంటే లాయర్‌గా సౌత్ ఆఫ్రికాలో పనిచేసినప్పుడంటండి, మనకి ఇండియాలో ఎలా ఉన్నారాయన షర్ట్ కూడా లేకుండా ఓన్లీ పంచె కట్టుకొని ఉండేవారు కదా! అలాంటిదేమి లేదంట అక్కడున్నప్పుడు. అంటే శిక్షణ, సంసిద్ధతలు తగుపాళ్ళలో మేళవిస్తే నేను కూడా మహాత్మా గాంధీ స్థాయిలో సంకల్ప బలాన్ని సాధించగలనంటావా? అని అడుగుతున్నారీయన. అడిగితే అందరూ ఒకలాంటి మనుషులే కారు. నిజంగా జ్ఞానం పొందిన వారెవరు మరొకలా ఉండాలని కో అనుకోరు అనేది మనం నేర్చుకోవాల్సిన ప్రాథమిక సూత్రం అన్నాడు రామన్ యోగి. అంటే మనం అదే కదండీ! ప్రతి ఒక్కళ్ళు యూనిక్. పక్కన వాళ్ళని చూసి వాళ్ళెలా ఉన్నారు, నేనెలా లేనంటే, అంటే వాళ్ళ సోల్ ప్లాన్ వేరు, మన సోల్ ప్లాన్ వేరు. అలాంటప్పుడు వాళ్ళతో ఎందుకు పోల్చుకోవాలి? ఎవరితో అయినా సరే ఎందుకు పోల్చుకోవాలి? ఎంతటి గొప్ప వ్యక్తి అయినా సరే. అంటే వాళ్ళలో ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక గొప్ప క్వాలిటీ ఉంటది. మన క్వాలిటీని చూసుకొని మనం దాన్ని ఇంకా ఎలా ముందుకెళ్ళాలా, దాన్ని ఇంకా ఎక్కువ అంటే ఎలా పెంచుకోవాలి ఆ క్వాలిటీననేది మనం చూసుకోవాలి కానీ పక్కన వాళ్ళతో పోల్చుకోరు అని చెప్తున్నారీయన. అంటే పోల్చుకోకూడదు పక్కన వాళ్ళతో అని. తన పాత రూపం కంటే మిన్నగా రూపొందాలని మాత్రమే వాళ్ళు కోరుకుంటారు. శివన్ యోగులు ఎలా ఉంటారంటండి పక్కన వాళ్ళతో ఎవరు పోల్చుకోరు. కానీ వాళ్ళని వాళ్ళతోనే పోల్చుకుంటారు. అంటే నిన్నటి కంటే ఈరోజు బెటర్‌గా ఉన్నానా లేదా? నిన్నటి కంటే ఈరోజు ఎక్కువ జ్ఞానం నేర్చుకున్నానా లేదా? నిన్నటి కంటే ఇంకా మెరుగ్గా ఎలా ఉన్నాను? నిన్న చేసిన తప్పులు చేయకుండా ఎలా ఉన్నాను? ఇలా వాళ్ళతో వాళ్ళే పోల్చుకుంటారంటండి. అంటే ప్రతిరోజు కొంచెం కొంచెం బెటర్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉండేవారంట వాళ్ళు యోగులు. ఇతరులతో పోటీ పడకు. నీ పోటీ నీతోనే. జూలియన్ సమాధానమిచ్చాడు. నీకు గనక ఆత్మ నిగ్రహం ఉంటే, నువ్వు చెయ్యాలనుకున్న పనులన్నీ చెయ్యాలన్న దృఢత్వం నీలో ఉంటుంది. అది పరుగు పందెంలో గెలవడం కావచ్చు, రాఫ్టింగ్ నేర్చుకోవడం కావచ్చు, నీ వృత్తి వదిలి చిత్రకారుడు కావడం కావచ్చు. నీకు ఎలాంటి కలలున్నా సరే, అవి ధన సంపాదన కావచ్చు, ఆధ్యాత్మిక సంపద పెంచుకోవడం కావచ్చు. నేను దానిపై తీర్పులు చెప్పను. అయితే నీలో నిద్రిస్తున్న శక్తి నిల్వలను నువ్వు వెలికి తీస్తే ఆ కలలను నిజం చేసుకోగలవు అని మాత్రము చెప్పగలను. అంటే ఏదైనా సాధించగలవు. ఎప్పుడు మన లోపల ఉంది అనంతమైన శక్తి మన లోపల ఉంది. మొన్న కూడా చెప్పారు కదండీ! ఓన్లీ 1% మాత్రమే మనం వాడుకుంటున్నాం. ఎంతో శక్తి లోపల దాగుందది. దాన్నంతా ఎప్పుడైతే ఆ శక్తి నిల్వలనంతా ఎప్పుడైతే వెలికి తీస్తామో, మన కలలు ఏ కలలైనా సరే నిజం చేసుకోగలము అని చెప్తున్నారు. ఆత్మ నిగ్రహం, క్రమశిక్షణ పెంపొందించుకోవడం వల్ల నీలో స్వేచ్ఛా భావన కూడా పెరుగుతుంది. ఇదొక్కటే చాలు నీ జీవితాన్ని మార్చడానికి. అంటే అదేంటి అదెలాగా అంటే చాలా మందికి స్వేచ్ఛ ఉంటుంది. కావాల్సిన చోటికి వెళ్ళగలరు. చేయాలనుకున్నది చేయగలరు. అయితే చాలా మంది తమ క్షణిక ఉద్రేకాలకు బానిసలు. అంటే వీళ్ళు కొంతమంది చూడండి చాలా ఫ్రీడమ్ ఉంటది. ఎక్కడికైనా వెళ్ళిపోగలరు. ఏ పనైనా చేయగలరు. కానీ వాళ్ళేంటి తొందరగా ఆవేశం వచ్చేస్తది వాళ్ళకి. తొందరగా కోపం వచ్చేస్తది. అంటే వాళ్ళ ఎమోషన్స్‌ని కంట్రోల్ చేసుకోలేరు వాళ్ళు. వాళ్ళు ప్రతిస్పందించగలరే కానీ స్పందించలేరు. అంటే ఊరికే ఏమీ లేని దానికి రియాక్ట్ అయిపోతా ఉంటారు ప్రతి దానికి. ఆ! వాళ్ళు సముద్రంలోని అలల నురుగు లాంటివారు. అది బండరాయి ఎక్కడుంటే అక్కడ దానికి కొట్టుకుంటూ ఉంటుంది. ఇలాంటి మనుషులు కుటుంబంతో సమయం గడుపుతూ ఉండగా, ఆఫీస్ నుంచి ఎవరో ఫోను చేస్తారు. ఏదో కష్టం వచ్చిందని. వాళ్ళు ఇక తమకి ఏది మంచిది, తమ సంపూర్ణ వికాసానికి ఏది అవసరము అని ఆలోచించరు. ఎటు పడితే అటు పరిగెత్తిపోతారు. కనుక ఇలాంటి మనుషులను పశ్చిమ దేశాల్లోనూ, ప్రాచ్య దేశాల్లోనూ చూసాక నాకేమనిపించిందంటే, వీళ్ళకు స్వేచ్ఛ ఉంది కానీ బంధ విముక్తి లేదు. అర్థవంతమైన జ్ఞాన సమృద్ధమైన జీవితానికి కీలకమైన విషయమే వీరికి తెలీదు.
చెట్లపై నుంచి అడవిని చూడడం, మనకు అత్యవసరంగా అనిపించే వాటికంటే ముఖ్యంగా తమకు కావాల్సింది ఏమిటి తెలుసుకోగల స్వేచ్ఛ ఉండడం. అంటే ఇక్కడ మళ్ళీ చదువుతాను ఒకసారి. వీళ్ళేంటి ఎలా ఉంటారు, కొంతమంది వీళ్ళకి స్వేచ్ఛ ఉంది కానీ వీళ్ళకి ఏంటంటే ఏది అవసరమో, ఏది అత్యవసరమో, ఏది అవసరం, ఏది చేయాలి, ఏది చేయక్కర్లేదు అనేది తెలియదు వీళ్ళకి అని చెప్తున్నారు. అంటే స్వేచ్ఛ ఉంది కానీ బంధ విముక్తి లేదు వీళ్ళకి. ఆ బంధాల నుంచి విముక్తి అవ్వాలని తెలియదు. అందుకని వీళ్ళు అర్థవంతమైన జ్ఞాన సమృద్ధమైన జీవితానికి కీలకమైన విషయము అనేది వాళ్ళకి తెలియదు. అంటే మనకి ఏదైతే అత్యవసరమో దాన్ని వదిలిపెట్టేసి మన ఊరికి అవసరం అనే దాని గురించే చూస్తారంటే ప్రాపంచిక విషయాలనే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి. అత్యవసరంగా అనిపించే వాటికంటే ముఖ్యంగా తమకు కావాల్సింది ఏమిటి తెలుసుకోగల స్వేచ్ఛ ఉండడం. జూలియన్‌తో ఏకీభవించక తప్పలేదు నాకు. నిజమే. నాకు జీవితంపై ఎలాంటి ఫిర్యాదులు లేవు. మంచి కుటుంబం, చక్కని గృహం, లాభకరమైన వృత్తి, వ్యాపారాలు. కానీ నేను బంధ విముక్తి సాధించాను అని చెప్పలేను. నా కుడి చెయ్యి ఎంత ముఖ్యమో, నా పేజర్ కూడా అంతే ముఖ్యమైపోయింది. నా జీవితంలో ఎప్పుడూ పరుగులే. జెన్నీతో మనసారా మాట్లాడడానికి ఎప్పుడూ సమయం ఉండదు. ఇక నా కోసం నేను కొంత నిశ్శబ్ద సమయాన్ని కేటాయించుకోవడం అనేది నేను భవిష్యత్తులో బోస్టన్ మారథాన్ గెలుస్తాననడం ఎలాంటిదో అలాంటిది. ఆలోచించే కొద్దీ అనిపించింది. బహుశా నేను చిన్నప్పుడు కూడా స్వేచ్ఛామృతాన్ని నిజంగా రుచి చూడలేదేమో అని. మొదటి నుంచి నేను నా క్షణిక బలహీనతలకు దాసుడినే. ఇతరులు నేనేం చేయాలని చెప్తే అదే చేసేవాడిని. చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నాడంటండి. అంటే తన కోసం తనేం చేయడం కాకుండా ఇతరుల కోసం వాళ్ళు ఏం చెప్తే అది చేయడం అలాంటివి చేసేవారని చిన్నప్పుడు అని అనుకుంటున్నారు ఈయన. నేను గనక సంకల్ప బలాన్ని పెంచుకుంటే నాకు బంధ విముక్తి కలుగుతుందంటావు అడుగుతున్నాడు ఇతన్ని. అడిగితే బంధ విముక్తి అనేది ఒక ఇల్లు లాంటిది. దాన్ని ఒక్కొక్క ఇటుక పేరుస్తూ నిర్మూలించుకోవాలి. అందులో మొదటి ఇటుక సంకల్ప బలం. దీనివల్ల నువ్వు ఏ క్షణంలో అయినా నీకు సక్రమమైంది అనిపించింది చేయగలుగుతావు. ధైర్యంతో క్రియాశీలకంగా పనిచేయగల శక్తిని ఇదే నీకిస్తుంది. నీకు లభించిన జీవితాన్ని స్వీకరించి సరిపెట్టుకోకుండా నువ్వు కోరుకున్న జీవితంపై నీకు అధికారాన్ని ఇస్తుంది. అంటే ఇంకా ఏదో ఒకటి మనకేదో ఇది చాలులే, ఈ జీవితం బాగానే ఉందిగా అలా అనుకోకుండా ఏంటంటే ఏదైతే మనం కోరుకుంటామో అలాంటి దాన్ని మనకిస్తుందంట. ఇదే విధంగా క్రమశిక్షణ వల్ల లభించే ఇతర లాభాలను కూడా జూలియన్ చెప్పాడు. సంకల్ప బలము, క్రమశిక్షణ అంటే ఏంటి, లాభాలు ఎలా ఉంటాయని చెప్పాడంట. నువ్వు నమ్మకపో, సంకల్ప బలం పెంచుకోవడం వల్ల నువ్వు అన్నింటికి ఆందోళన చెందడం మానేస్తావు. ఆరోగ్యంగా ఉంటావు. నీకు ఇంతకు ముందు ఎప్పుడూ లేనంత శక్తి వస్తుంది. జాన్, ఆత్మ నియంత్రణ అంటే మనస్సును నియంత్రించుకోవడమే. మన మన శక్తులన్నిటికీ రారాజు మనోనియంత్రమే. ఎప్పుడైతే మనం కంట్రోల్ చేయగలుగుతామో అండి, అప్పుడు అన్ని విషయాలు అన్నీ మన కంట్రోల్‌లో ఉంటాయండి. మనం ఏం చేయాలనుకుంటే అది చేస్తాం. ఏం చేయొద్దనుకుంటే అది చెయ్యము. అందుకని ఆ మనశ్శిక్షణ అనేది రారాజు అంటండి అన్నిటికి. నీ మనస్సుపై ఆధిపత్యం సంపాదించావంటే నీ జీవితంపై ఆధిపత్యం సంపాదించినట్లే. అంటే అన్నిటికీ కారణం మన మనస్సే అంటారు కదండీ! అందుకని ఎప్పుడైతే మనం మనసు మీద ఆధిపత్యం చెలాయిస్తామో మన జీవితాన్ని మన కంట్రోల్‌లో ఉంచుకోగలుగుతాము. మనసుపై ఆధిపత్యం అనేది నువ్వు నీ ప్రతి ఆలోచనను నీ అదుపులో పెట్టుకోవడం నుంచి ప్రారంభమవుతుంది. నువ్వు బలహీనమైన ఆలోచనలను వదిలిపెట్టి అన్ని సానుకూలమైన మంచి చర్యలపైనే దృష్టి పెడితే అన్ని మంచి ఫలితాలే లభిస్తాయి. అంటే ఎప్పుడు పాజిటివ్‌గా ఆలోచించి నెగెటివ్ థాట్ అనేది లోపలికి రాకుండా చూసుకోవాలి. త్వరలోనే ప్రపంచంలోని మంచివి, సానుకూలమైనవి అయిన పరిణామాలు నీ జీవితంలోకి వాటంతటవే వస్తాయి. ఎప్పుడైతే ఆ పాజిటివ్ థింకింగ్ మొదలుపెట్టామో ప్రపంచంలో ఉన్న సానుకూలమైనవన్నీ మన జీవితంలోకి అలాంటి సంఘటనలన్నీ మన జీవితంలోకి రావడం స్టార్ట్ అవుతాయంటండి. ఒక ఉదాహరణ చెప్తాను. నీ వ్యక్తిగత మెరుగుదల కోసం నువ్వు ఉదయం 6 గంటలకు లేచి మీ ఇంటి దగ్గర తోట చుట్టూ పరిగెడతాననుకున్నావనుకో, ఇది శీతాకాలం అనుకుందాం. మంచి నిద్ర నుంచి నీ అలారం నిన్ను నిద్రలేపింది. ఉత్తర క్షణంలో నీకు ఆ అలారం నోరు నొక్కేసి మళ్ళీ ముసుగు తండేయాలనిపిస్తుంది. రేపు చేసుకోవచ్చులే వ్యాయామం. అలాగే అనిపిస్తది కదండీ! చలిగా ఉంటే అబ్బా! ఇప్పుడు వ్యాయామం ఏం చేస్తాం, ఎక్సర్సైజ్ ఏం చేస్తాం అనిపిస్తుంది కదా! ఇలా కొన్ని రోజులు అలాగే అలారం పెట్టుకుంటాం. అలారాన్ని కట్టేసామనుకోండి, ఇలా కొన్ని రోజులు గడిచిపోయినాయనుకోండి, నువ్వు ఈ వయసులో ఏం మారతానులే ఇంకా. నా శారీరక లక్ష్యం మరి అవాస్తవం అంటే ఇక అవసరం ఏముంది. ఇప్పుడు నా వయసులో ఇప్పుడు నేను తగ్గి చేసే పనేముంది. పెద్దవాళ్ళందరూ ఆటోమేటిక్‌గా ఇలాగే అనుకుంటారు కదండీ! ఈ వయసులో నాకు అవసరమా? ఎక్సర్సైజ్ అవసరమా? ఇప్పుడు నేను సాధించేదేముంది? నేను నేను తగ్గితే సాధించేదేముంది అలా అనుకుంటారు కదా! అదే చెప్తున్నారు. అవును. అచ్చం నేను ఆలోచించినట్లే చెప్పావు. అందరూ అలాగే ఉంటారు. 80% అలాగే ఆలోచిస్తాం కదండీ! నిజాయితీగా చెప్పాడంట. అవును. నేను నిజంగా ఇలాగే ఆలోచిస్తానని. దీనికి ప్రత్యామ్నాయ దృశ్యాన్ని చెప్పుకున్నాం. అంటే ఇలా కాకుండా ఆపోజిట్‌గా ఏం చేయొచ్చు అంటే, ఇది చక్కటి శీతాకాలం. అలారం మోగింది. నువ్వింకా పడుకుందామనే అనుకున్నావు. కానీ నీ అలవాట్లకు బానిసయ్యే బదులు దానికంటే
బలవత్తరమైన ఆలోచనలతో దాని నోరు నొక్కేస్తావు. ఎలా ఉంటావో, ఎలా ప్రవర్తిస్తావో మనోనేత్రంతో ఊహించుకుంటావు. అందుకని మనం ఏం చేయాలనుకున్నావో ముందు ఊహించుకోమంటున్నారు లోపల. లోపల మనస్సులో. చక్కని శరీర సౌష్ఠవంతో నువ్వు నీ ఆఫీసులో నడుస్తుంటే, నీ సహోద్యోగులందరూ నిన్ను మెచ్చుకుంటున్నట్లు ఊహించుకుంటావు. ఆ టైంలో మనకు లేవాలనిపించదనుకోండి పొద్దున్నే. అప్పుడు వెంటనే ఎలా ఊహించుకోవాలంటే ఆఫీస్‌లో మంచి నీట్‌గా చాలా మంచి హుందాగా ఉన్నట్లు, సన్నగా బాడీ ఫిట్‌గా ఉన్నట్టు అలా అందరూ పక్కన మన మన కొలీగ్స్ అందరూ కూడాను మెచ్చుకుంటున్నట్లు అలా ఊహించుకోమంటున్నారు. క్రమబద్ధమైన వ్యాయామం వల్ల నీ దినచర్యలో వచ్చే మార్పులపై నీ దృష్టిని నిలుపు. రోజల్లా కోర్టులో పనిచేయడం వల్ల ఇంటికొచ్చాక టీవీ ముందు కూర్చోవడం మినహా ఏమీ చేయలేను అనే అలసట భావం పోతుంది. నీకు రోజల్లా శక్తి, ఉత్సాహం ఉంటాయి. ఇందాక ఆ 10 పాయింట్లు కూడా చెప్పారు కదండీ! ఖచ్చితంగా ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేసుకోమని. సరే ఇవన్నీ ఆలోచించుకుంటానే అనుకో, అయినా సరే మళ్ళీ నిద్రకి మళ్ళీ ఇలా ఆలోచించుకుంటాను నేను తర్వాత బావుంటుందని. కానీ మళ్ళీ నిద్రపోవాలనిపిస్తే ఏం చేయను? అని అడుగుతున్నానండి నేను. అడిగితే నిజమే. కొత్తలో మళ్ళీ పాత అలవాట్లకే ఎళ్ళిపోదాం అనిపిస్తుంది. కానీ రామన్ యోగి ఎప్పుడూ ఒక సూత్రంలో నమ్మకం ఉంచేవాడు. ఏంటా సూత్రం అంటే, సానుకూల దృక్పథం ఎప్పుడూ ప్రతికూల దృక్పథాన్ని అధిగమిస్తుంది. ఎప్పుడైతే మనం ఒక పాజిటివ్ ఆలోచన చేస్తూ ఉన్నామో, అదేంటంటే నెగెటివ్ ఆలోచనను తొక్కిపడేస్తుంది. అందుకని ఎప్పుడైనా ఒక నెగెటివ్ ఆలోచన వచ్చిందనుకోండి, ఒక 10 సార్లు వెంటనే లేవాలనిపించలేదు కొడుకుని. అప్పుడేంటి లేదు నేను లేవాలి. లేచి నేను బాడీని ఇమాజిన్ చేసుకోమన్నారు కదా ఆయన. మరి చాలా చాలా బావున్నట్టు. అందరూ పొగుడుతున్నట్లు. అలా ఇమేజ్‌ని ఒక 10 సార్లు చేసుకున్నామనుకోండి, ఖచ్చితంగా లేవగలుగుతాము. అలాగా ఒక పాజిటివ్ ఆలోచన అంటండి, ఆ నెగెటివ్ ఆలోచనని తొక్కిపట్టేస్తదంట. కనుక నీ బలహీనతలపై యుద్ధాన్ని నువ్వు నిరంతరం కొనసాగిస్తూ ఉంటే, ఏళ్ల తరబడి నీ మనోభావనంలోకి చాటుగా ప్రవేశించిన ప్రతికూల దృక్పథాలన్నీ అక్కరకు రాని చుట్టాల్లాగా మెల్లగా ఇల్లు వదిలి వెళ్తాయి. అందుకని ప్రతిరోజు మనం ఏం చేయాలి? యుద్ధం ప్రకటించాలంటండి. దేని మీద? మన లోపల ఉన్న నెగెటివ్ థాట్స్ మీద. వాటి మీద యుద్ధం ఎప్పుడైతే ఏ నెగెటివ్ థాట్ వచ్చినా వెంటనే పాజిటివ్ థాట్ పెట్టి, దాన్ని నెమ్మదిగానంటండి మనల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాయంట ఆ నెగెటివ్ ఆలోచనలన్నీ. ఆలోచనలు భౌతిక వస్తువులైనట్టు మాట్లాడుతున్నావే అంటున్నారీయన. ఏ వస్తువులాగా మాట్లాడుతున్నావు బయటికెళ్ళిపోతాయని అంటే, అవును. పైగా అవి పూర్తిగా నీ అదుపులో ఉంటాయి. ప్రతికూల ఆలోచనలు రావడం ఎంత సులభమో, సానుకూల ఆలోచనలు రావడం కూడా అంతే సులభం. అంటే నెగెటివ్ ఆలోచనలు వస్తున్నాయిగా మనకి ఈజీగా వస్తున్నాయిగా నెగెటివ్ ఆలోచనలు. అలాగే పాజిటివ్ ఆలోచనలు మనం ఎప్పుడైతే దాని మీద ఎరుకుతో ఉన్నామో, ఆ పాజిటివ్ ఆలోచనలు రావడం కూడా అంతే సహజంగా వస్తాయి అని. అలాగైతే ప్రపంచంలో ఇంతమంది ఎప్పుడూ ప్రతికూల ఆలోచనలపైనే దృష్టి నిలుపుతారెందుకు? అని అడుగుతున్నారు. నిజంగానే కదండీ! అందరూ ఎలా ఉంటారు? ఎక్కువ నెగెటివ్ థాట్సే చేస్తూ ఉంటారు. ఏమైనా ఒక పని చేయాలనుకుంటారు. అమ్మా! నేను చేయగలనా లేదా ఈ పని? నా వల్ల అవుతుందా లేదా? నేను చేయలేను. ఇలాంటివి వచ్చేస్తాయి. కాదు నేను చెయ్యాలి, నేను చేయగలను అనే ఆలోచన కంటే. ఎందుకంటే వాళ్ళెందుకుంటారు అలా అంటే, వాళ్ళు ఆత్మ నియంత్రణ, క్రమశిక్షణతో కూడిన యోచన అనేది నేర్చుకోలేదు. అంటే వీళ్ళకిక్కడేంటి సెల్ఫ్ కంట్రోల్ నేర్చుకోలేదు, క్రమశిక్షణతో ఉండాలనేది నేర్చుకోలేదు. కనుక నేను మాట్లాడిన వారిలో చాలా మందికి తాము ప్రతిరోజు, ప్రతి నిమిషం చేసే ప్రతి ఆలోచనను తాము నియంత్రించగలము అనే విషయం తెలీదు. నేను చెప్తున్నా చూడండి. అంటే చాలా మందికి ఏం తెలీదు? ప్రతి నిమిషము ఏదైతే ఆలోచన చేస్తామో, ఆ ఆలోచనని మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎరుకుతో ఉండి గమనించి కంట్రోల్ చేసుకోవచ్చనే విషయం ఎవరికీ తెలీదు. ఆలోచనలనేవి వాటంతట అవే వస్తాయి అనుకుంటారు. కానీ నీ ఆలోచనలను అదుపు చేసుకునేందుకు నువ్వు ప్రయత్నించకపోతే క్రమంగా అవే నిన్ను నియంత్రిస్తాయి. అంటే చాలా మందికి తెలియట్లేదు. మన ఆలోచనల్ని మనం కంట్రోల్ చేసుకోవచ్చని. ఎప్పుడైతే మనం అది తెలియకుండా అలాగే ఆలోచనలు కంటిన్యూ చేసుకుంటూ పోతే కొన్ని రోజులకి ఏమవుతాయి? ఆ ఆలోచనల్ని మనల్ని నియంత్రిస్తాయి. అవే మనల్ని కంట్రోల్ చేసేస్తాయి. అందుకని నువ్వు మంచి ఆలోచనలపైనే దృష్టి పెట్టి సంకల్ప బలంతో చెడ్డ ఆలోచనలను రానివ్వకుండా చేస్తే అవి మెల్లగా కుంచించుకుపోతాయి. ఎప్పుడైతే పాజిటివ్ ఆలోచనల మీద ఎక్కువగా దృష్టి పెడితే ఆటోమేటిక్‌గా చెడ్డ ఆలోచనలన్నీ పక్కకెళ్ళిపోతాయి మన దగ్గర లేకుండా. అంటే నేను గనక పొద్దున్నే లేవడానికి, తక్కువ తినడానికి, ఎక్కువ చదవడానికి, తక్కువ ఆందోళన చెందడానికి, ఇంకా సహనంగా, ప్రేమగా ఉండడానికి నా అంతశక్తిని కూడదీసుకోవాలంటే నేను చేయాల్సిందల్లా నా ఆలోచనలను ప్రక్షాళన చేసుకోవడం అన్నమాట అని అడుగుతున్నారు. అంటే ఇవన్నీ చేయాలంటే నేను పొద్దున్నే లేవాలి, ఇవన్నీ చేయాలంటే నా ఆలోచనలను మార్చుకోవాలన్నమాట అని అడిగితే, నీ ఆలోచనలను అదుపు చేయడం అంటే నీ మనసును అదుపు చేయడమే. నీ మనసును అదుపు చేయడం అంటే నీ జీవితాన్ని అదుపు చేయడమే. అలా నీ జీవితాన్ని అదుపు చేసే దశకు చేరుకున్నావంటే నువ్వు నీ భావి నిర్మాతవైనట్లే. అంటే మన జీవితాన్ని మనమే నిర్మించుకుంటాం అంటారు కదండీ! ఎలా నిర్మించుకుంటాం మన జీవితాన్నంటే, ఎప్పుడైతే మన ఆలోచనలు ఎప్పుడైతే అదుపు చేస్తామో, మన మనసు మన కంట్రోల్‌లోకొచ్చేస్తుంది. ఎప్పుడైతే మన మనసు కంట్రోల్‌లోకొచ్చేస్తుందో,
మన మన జీవితం, మన లైఫ్ మన కంట్రోల్లోనే ఉంటుంది. అంటే మన జీవితాన్ని మనమే రాసుకుంటున్నాం అనమాట. నాకు ఇదే అవసరం. ఈ వింత ప్రేరణాత్మకమైన సాయంత్రం నేను ఒక యోగిగా మారి గొప్ప న్యాయవాదిని పరీక్షించే సందేహాస్పదుడైన న్యాయవాదిగా ప్రారంభమై ఇన్నేళ్లలో మొదటిసారి కళ్ళు తెరిచిన విశ్వాసవంతుడిగా మారాను. జెన్నీ కూడా ఇవన్నీ విని ఉంటే బాగుండు. అంటే ఈ జ్ఞానం అంతా నేర్చుకుంటున్నాడు కదండి. ఈ భార్య కూడా వింటే బాగుండేది ఇదంతా, ఈ నాలెడ్జ్ అంతా. ఆ మాటకొస్తే నా పిల్లలు కూడా విని ఉంటే బాగుండేది ఇదంతా. ఇవి నా మీద చూపించినంత ప్రభావం వాళ్ళ మీద కూడా చూపించేవి. ఈయన చాలా ఇన్స్పైర్ అయ్యాడు కదా! నేను చెప్పే విషయాలన్నీ కొత్తగా ఉన్నాయి. ఈయనకి తెలీదు అప్పటి వరకు. అందుకని మా పిల్లల్లో భార్య కూడా వినుంటే వాళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యేవారేమో, వాళ్ళు కూడా మారేవారేమో. నాకెప్పుడూ కుటుంబంతో ఇంకా బాగా గడపాలని, జీవితాన్ని పరిపూర్ణంగా అనుభవించాలని ఉండేది. కానీ ఎప్పుడూ ఏదో ఒత్తిడిలోనే ఉండేవాడిని. ఇదంతా నాలో ఒక బలహీనత. నాపై నాకు నియంత్రణ లేకపోవడమే అయ్యుంటుంది. చెట్లనే తప్ప అడవిని చూడలేనితనమే అయ్యుంటుంది. జీవితం చాలా వేగంగా కదిలిపోతుంది. నేను అత్యుత్సాహంతో జీవితంలోకి అడుగుపెట్టిన యువ న్యాయ విద్యార్థిగా నిన్ననే ఉన్నట్లు అనిపిస్తుంది. ఈ రోజుల్లో నేను ఏ రాజకీయ నాయకుడినో, సుప్రీంకోర్టు న్యాయమూర్తినో కావాలని కలలు కనేవాడిని. అయితే కాలం గడిచే కొద్దీ యాంత్రిక జీవితంలో మునిగిపోయాను. ఆ రోజుల్లో అలా అనుకునేవాడంటండి. ఏ పొలిటీషియన్ ఏమన్నా అవ్వాలని అనుకునేవాడంట. కానీ ఎప్పుడైతే లాయర్‌గా మొదలుపెట్టాడో ఇంక జీవితం అంతా దాంతో గడిపేస్తున్నారు. ఇంక వేరే ఆలోచన లేకుండా అయింది. తను జిత్తులు మారి న్యాయవాదిగా ఉన్నప్పుడు కూడా జూలియన్ నన్ను హెచ్చరించేవాడు. వృత్తిలో ధీమా చంపేస్తుంది అని. ఆలోచించే కొద్దీ క్రమంగా నా జీవితంలో ఆకలి మర్చిపోయానని అనిపించింది. ఇది ఏ పెద్ద భవనానికో, వేగంగా వెళ్ళే కారుకో కలిగే ఆకలి కాదు. ఇంకా లోతైనది, ఇంకా అర్థవంతమైన జీవితానికి, మరింత వేడుకకు, ఇంకా సంతృప్తికి కలిగే దాహం. అంటే దాహం అంటే ఏంటి చూడండి, ఇప్పుడు ఏమైనా ఒక పెద్ద ఇల్లు కావాలనుకోండి, ఇంకంతసేపు దాని మీద ఆలోచన ఉంటది. కొంతమంది చూడండి అది కావాలి, ఇది కావాలి, ఈ కోరికలు నిన్న చూడండి తృప్తి కావాలని చెప్పారు కదా! కొంతమందికి పెద్ద కారు కావాలి, పెద్ద ఇల్లు కావాలి. అలాంటివి ఉంటాయి కదా! ఈయనేంటున్నారు ఇంకా లోతైన దాహం నాది. ఇంకా సంతృప్తి, ఇంకా సంతృప్తి, ఇంకా ఏం సాధించినా సరే ఇంకా, 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 ఇంకా అని. అందుకని జూలియన్ మాట్లాడుతూనే ఉన్నారు. నేను పగటి కలల్లో తేలుతూ ఉన్నాను. అతని మాటలు వినిపించుకోకుండా 50 ఏళ్ల వయసులోను, తర్వాత 60 ఏళ్ల వయసులోను నన్ను నేను చూసుకున్నాను. అప్పుడు కూడా ఇదే వృత్తిలో, ఇదే మనుషులతో, ఇదే సమస్యలతో ఇలాగే పోరాడుతూ ఉంటానా? అంటే తలుచుకుంటే భయమేస్తుంది. అక్కడికెళ్ళినప్పుడు ఆలోచించుకుంటే అనిపించిందంటండి ఈయనకి. ఏంటి 60 ఏళ్ళొచ్చినా కూడా ఇలాగే ఉంటానా అని భయమేసిందంట. నాకెప్పుడూ ప్రపంచానికి ఏదో ఇవ్వాలనిపించేది. అది ఇప్పుడు నేనివ్వడం లేదని కూడా తెలుసు. ఆ క్షణం జూలియన్ ఆ జులై నెల రాత్రి నా పక్కన కూర్చుని ఉన్న సమయంలో నేను మారాను. జపనీయులు దీన్ని సతోరి అంటే తక్షణ జాగృతి అంటారు. అంటే మేలుకోవడం అంటారు కదండీ! ఎప్పుడు మేలుకుంటాం? ఎప్పుడైతే ఆధ్యాత్మిక జ్ఞానం మనం లోపలికి కంప్లీట్‌గా తీసుకుంటామో అప్పుడు మేలుకోవడం అంటారు కదా! దాన్ని సతోరి అంటారు. నాకదే జరిగింది. నా కలలన్నింటినీ నిజం చేసుకుని, ఇదివరకెన్నడూ లేనంత సంపూర్ణంగా జీవించాలని నిర్ణయించుకున్నాను. అది నిజమైన బంధ విముక్తిని నేను రుచి చూసిన తొలి క్షణం. నా జీవితాన్ని నా చేతుల్లోకి తీసుకోవడం వల్ల లభించే స్వేచ్ఛ. ఎప్పుడైతే మన జీవితం మన కంట్రోల్‌లో ఉందో అప్పుడు ఆ లభించే స్వేచ్ఛ అది. నీకు నేను సంకల్ప బలం పెంచుకోవడానికి ఒక సూత్రం చెప్తాను అని అన్నారంటండి ఆయన. నా జీవితంలో ఆ క్షణంలో వచ్చిన మార్పును గమనించకుండానే, ఆ క్షణంలో ఈయనకి ఆల్రెడీ మార్పొచ్చిందనుకుంటున్నారు ఈయన. అది గమనించకుండానే నీకొక సూత్రం చెప్తాను అంటున్నారు. వివేకం ఉంటే చాలదు. దాన్ని అభ్యసించడానికి కావాల్సిన పరికరాలు కూడా ఉండాలి. ప్రతిరోజు ఉద్యోగం కోసం నువ్వు నడుస్తున్నప్పుడు కొన్ని సామాన్య పదాలు వల్లె వేసుకుంటూ పో. నువ్వు ఇందాకెప్పుడో చెప్పిన మంత్రాలు వంటివా అని అడుగుతున్నారంటే, ఇవి కొన్ని పఠించు రోజు పఠిస్తూ ఉండు అంటే, ఆ మంత్రాలు ఇంతకుముందు చెప్పారు కదండీ అఫర్మేషన్స్. అలాంటివా అని అడిగితే, అవును. ఈ మంత్రం 5000 ఏళ్ల నుంచి ఉంది. ఆ విషయం తెలిసింది ఒక గుప్పెడు మంది శివన యోగులకే అని అనుకో. ఈ మంత్రం ఉచ్చరించడం వల్ల నేను అతి తక్కువ సమయంలోనే ఆత్మ నియంత్రణ, అకుంఠిత సంకల్ప దీక్ష పొందగలను అని రామన్ యోగి చెప్పాడు. అంటే చాలా తక్కువ మంది యోగులకు మాత్రమే తెలుసు ఈ మంత్రం అని. దానివల్ల ఏంటి సెల్ఫ్ కంట్రోల్ వస్తుంది అని చెప్తున్నారు. ఒకటి గుర్తుపెట్టుకో, మాటలకు చాలా ప్రభావం ఉంటుంది. మన శక్తికి బాహ్య రూపం అవే. నీ మనసులో ఆశాజనకమైన పదాలు పదే పదే అనుకోవడం వల్ల నీలో ఆశావహ దృక్పథం పెరుగుతుంది. ఎప్పుడైతే ఆహ్, ఈ ఇలాంటి పదాలు పాజిటివ్ పదాలు ఎప్పుడైతే పలుకుతూ ఉంటామో అండి, మనలో ఇది పెరుగుతుంది. ఇంకా అంటే మన మీద మనకి కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నీ మనసులో సానునయ వాక్యాలు చెప్పుకోవడం వల్ల నీలో దయాగుణం పెరుగుతుంది. నీ మనసులో ధైర్య వచనాలు పదే పదే అనుకోవడం వల్ల నువ్వు ధైర్యవంతుడివి అవుతావు. మాటలకు ఆసక్తి ఉంది అన్నాడు జూలియన్. అంటే ఏమనుకుంటే అదే. మన పాజిటివ్ మనం ఎలా కావాలనుకుంటే అలాగా మారిపోతాం మనం. ఈ మంత్రాన్ని రోజుకు కనీసం 30 సార్లు వల్లెవేయి. నేను కనిపించేదానికంటా శక్తివంతుడిని. ప్రపంచంలోని శక్తి సామర్థ్యాలన్నీ నాలోనే ఉన్నాయి. ఇదంటండి మంత్రం ఏంటి? నేను ప్రపంచంలో
నేను కనిపించే దానికంటే శక్తివంతుడిని. అంటే ఇప్పుడు ఎలా కనిపిస్తున్నానో దానికంటే ఎక్కువ శక్తివంతుడిని. ప్రపంచంలోనే ఉన్న శక్తి సామర్థ్యాలన్నీ నాలోనే ఉన్నాయి. ఇది మళ్ళీ మళ్ళీ వల్లివేసుకో అని చెప్తున్నారు. దీనివల్ల నీ జీవితంలో పెను మార్పు వస్తుంది. ఇంకా సత్వర ఫలితాలకు ఈ మంత్రాన్ని ఇందాక చెప్పిన దృశ్యం ఊహించే అభ్యాసంతో కలుపు. అంటే ఇందాక చెప్పారు ఇమాజిన్ చేసుకోమన్నారు కదండీ! అలాగా దాంతో కలపమంటున్నారు. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే, ఒక నిశ్శబ్దంగా ఉండే ప్రాంతానికి వెళ్ళు. కళ్ళు మూసుకొని కూర్చో. నీ మనసు అటు ఇటు పరిగెత్తనివ్వకు. శరీరం నిశ్చలంగా ఉంచుకో. ఎందుకంటే అనిశ్చలంగా ఉండే శరీరం బలహీన మనసుకి ప్రతీక. ఇప్పుడు ఆ మంత్రాన్ని పదే పదే గట్టిగా చెప్పు. అలా చెప్తున్నప్పుడు నిన్ను నువ్వు క్రమశిక్షణ కలిగిన నిశ్చల మనస్కుడైన వ్యక్తిగా ఊహించుకో. నువ్వు ఒకానొక చిక్కు పరిస్థితిలో మదర్ తెరీసా కానీ, గాంధీ కానీ ఎలా ప్రవర్తించేవారో అలా ప్రవర్తిస్తున్నట్లు ఊహించుకో. నువ్వు ఊహించలేనంత విస్మయకరమైన ఫలితాలు చవిచూస్తావు. అంతేనా? ఇంత సులువైన సూత్రాన్ని విని ఆశ్చర్యపోతూ అడిగారంట. ఇంత సామాన్యమైన అభ్యాసం వల్ల నేను నా సంకల్ప బలాన్ని సంపూర్ణంగా ఉపయోగించగలనంటావా? అని అడుగుతున్నారండి. ఇంక ఇది రేపు చెప్పుకుందాము. థ్యాంక్ యూ సో మచ్ అండి.